నవ్వొస్తుంటది. ఎందుకంటే సుదీర్ఘకాలం కార్పొరేట్ సెక్టార్‌లోనూ పనిచేశాను, ప్రైవేట్ సెక్టార్‌లోనూ పనిచేశాను. మీడియా సెక్టార్‌లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల చోట్ల, అన్ని రకాల స్థాయిల్లో పనిచేశాను గాబట్టి, కొన్ని కొన్ని రివ్యూలు చూస్తే నవ్వొస్తుంది. పెద్దవాళ్ళు బాసులు ఎదురుగుండా మనం మాట్లాడలేం. నోరు మూసుకు కూర్చుంటాం. దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత మనం పెద్ద పొజిషన్‌కెళ్ళినప్పుడు, అది నిలదీసినప్పుడు అవతలోళ్ళు ఉలిక్కి పడుతుంటారు. ఇక్కడ బేసిక్‌గా అడ్వర్టైజ్‌మెంట్‌లకు సంబంధించి ఒక టార్గెట్ ఇస్తాం మనం. ఆ టార్గెట్ అచీవ్ గారు. ఎందుకయ్యా అంటే వీళ్ళకంత అవగాహన లేదు. రెండవది మన మార్కెట్ ఎంత అన్నది మనకు అవగాహన ఉండాలి. మనకి ఏవండీ మన ఛానల్ కెపాసిటీ ఎంత అని అనే దమ్ము ఎంప్లాయ్‌కి ఉండదు. అట్లాంటప్పుడు నువ్వు మానిబడేవయ్యా అంటావని. అదే సందర్భంలో ఆ ఎంప్లాయీ అంత వేరే వాళ్ళకి 10,00,000 రూపాయలు వస్తున్నప్పుడు ఇతను ₹1,00,000 తేగలుగుతున్నాడంటే ఏదో లోపం ఉంది గదా! అది ఎంప్లాయ్‌లో లోపమా, మనలో లోపమా అన్నది సమన్వయం చేసుకొని ఆలోచించే స్థాయిలో యాజమాన్యం వైపు నుంచి ఉండరు. ఎందుకు అంటే ఇగో స్ట్రాటజిక్‌గా ఉంటది. ఇదే ఇప్పుడు ఆంధ్రాని పట్టి పీడిస్తున్నది. నేను చాలా గొప్పోడిని, నేను చాలా తెలివిగల్లోడిని, ప్రపంచం మొత్తాన్ని నేను శాసించగలను, అమెరికా అధ్యక్షుడినైనా నేను నడిపించగలను అనేటటువంటి ఒక భ్రమలో ఉంటుంటారు చంద్రబాబు గారు. కానీ అసలు సమస్యల పరిష్కారం గ్రౌండ్ లెవెల్‌లో ఏంటంటే రెవెన్యూ సమస్యల పరిష్కారం. చంద్రబాబు గారు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటికే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి గానీ తగ్గుతున్నాయా? దానికి ఏం పరిష్కారం కనుక్కున్నారు? విజన్ అంటే ఏంటి? నేను బాగుపడితే నీ పేరు చెప్పుకోవడం కాదు. నువ్వు నా కోసం ఏం చేసావు అన్నటువంటిది. జరిగినయి నాది అని చెప్పుకోవడం కాదు. జరిపించి చూపించడం అన్నటువంటిది. రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఏమొస్తాయి? ఆస్తుల తగాదాలొస్తాయి. ఒకే కుటుంబంలో నలుగురు, ఐదుగురు ఉన్నారంటే గనక బిల్లు రాస్తే ఒకటి, బిల్లు రాయకపోతే సమంగా అందరికి చెందాలి ఆడపిల్లలతో సహా. ఇవి వివాదాలొస్తాయి. ఇది పరిష్కారానికి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు? ఓ వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు కదా మనమే. ఒక ట్రిబ్యునల్ తరహా వ్యవస్థల్ని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏర్పాటు చేయొచ్చు కదా. ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం స్థాయిలో ఒక ఆఫీసర్‌ని ఏర్పాటు చేయొచ్చు కదా. ఎంఆర్ఓ ఇంకేం చేస్తారు అక్కడ? చేయొచ్చు కదా. చేస్తామా? చెయ్యం. అట్లాగే ఒక అడంగల్లో ఒక పేరుంటది. రిజిస్ట్రేషన్ మరొక పేరున జరుగుతుంటే తప్పెక్కడ నడుస్తోంది? అట్లాగే ఏనాడో రిజిస్ట్రేషన్ జరిగిపోయినటువంటిది పేపర్‌లో అక్కడ ఒక పక్కన కనబడుతుండగా, తర్వాత వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడో ఏ కనిగిరి దగ్గరనో ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. ఒక 5,00,000 6,00,000 ఎకరం కొనుక్కున్నాను. నేను ఆ తర్వాతన అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడేం పెద్ద ఫలసాయం కాదు కదా. ఓ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అని కొనుక్కున్నాను. తర్వాత ఎవరో అక్కడ పంటేసుకుంటా ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో చెప్పుకునేసి నిదానంగా ఫస్ట్‌లో అక్కడ సాగు చేస్తున్నట్టుగా చూపెట్టుకుంటుంటారు. క్రమంగా ఒక 4, 5 ఏళ్ళు పోయేటప్పటికి అది వాళ్ళదే అన్నటువంటి విధంగా పాస్‌బుక్ వచ్చేస్తది. లోకల్‌గా ఉన్న ఉద్యోగులు మేనేజ్ చేస్తారు. అట్లా ఇస్తాడు? నా పేరున రిజిస్ట్రేషన్, పాస్‌బుక్ నీ పేరున. ఎలా ఇస్తున్నాడు? ఇచ్చేశాడు. అప్పుడు క్రైమ్ కింద వాళ్ళని బొక్కలో దొయ్యాలి కదా. కొన్నోడిని ఏది రిజిస్ట్రేషన్ చేయించుకున్నోడి బొక్కలో దొయ్యాలి, చేసినోడిని బొక్కలో దొయ్యాలి. అలాంటి చట్టం లేదు అంటే చట్టం ఉంది. కానీ యాక్షన్ ఎప్పుడూ లేదు. ఆ యాక్షన్ తీసుకునే వ్యవస్థ లేదు. ఇప్పుడు నా భూమికి వివాదం అండి, ఇది నాదండి, నా దాంట్లో 10 గజాలు వాడు ఆక్రమించుకున్నాడండి అని నేను చెప్తే వెంటనే సర్వే చేయడానికి సర్వేయర్ లేడు. అదే సందర్భంలో ఆ సర్వేయర్లను రిక్రూట్ చేసుకోము. ప్రైవేట్ సర్వేయర్లతో చేస్తేనేమో అది చల్లదంటాము. ఇలాంటి 100 సవాలక్ష సమస్యలు ఉన్నాయి. 100 సార్లు కలెక్టర్ల మీటింగ్లు పెడతాం. వాళ్ళకి తెలియదు, అవగాహన ఉండదు కలెక్టర్‌కి. అవగాహన ఉన్నా చెప్పే ధైర్యం చేయడు. ఇవన్నీ తెలుసుకుని అసలు కూర్చుని ఆయన చెప్పే ఉపన్యాసం తప్పించి చంద్రబాబు గారు రిపోర్టర్లనే అడిగితే గ్రామీణ ప్రాంత రిపోర్టర్లు ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క నలుగురు గ్రామీణ ప్రాంత రిపోర్టర్లను పిలిపించుకుని మాట్లాడండి. ఒక్కొక్క ప్రాంతం నుంచి నలుగురు ఆర్ఐల్ని పిలిపించుకుని మాట్లాడండి. వాళ్ళు చెప్తారు అసలు సమస్యలు ఏంటని. అవన్నీ నోట్ చేసుకుని ఆ తర్వాతన పై అధికారులు కూర్చోబెట్టి రెవెన్యూ అధికారులు దానికి పరిష్కరిస్తే బాగుంటుంది. అబ్బో నేను చేసేస్తున్నాను ఆయన, చేసేస్తున్నారు. నిన్ననే నేను చెప్పాను, ఆంధ్రజ్యోతిడు రాశాడు, ఇవాళ చేసేస్తున్నారు, రేపు పొద్దున్న రాస్తారని. ఇప్పుడు అదే జరిగింది. రెవెన్యూ సమీక్షకు ముందు వాడేదో రాస్తాడు, ఆ తర్వాత బాబు గారు ఏదో పరిష్కారం అయిపోయింది అంటాడు. అయిపోయింది ఇక్కడ రాసేస్తారు. జనాలు మాత్రం వెర్రోళ్ళలాగా దశాబ్దాల నుండి ఇలాగే చర్చించుకునేటటువంటి పరిస్థితి మిగిలిపోతుంది.